హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పుల్లగా కారంగా నోటికి ఎంతో రుచిగా ఉండే మటన్ గోంగూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి నేను తయారు చేసిన విధంగా మీరు కూడా తయారు చేసి రుచి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసిన మటన్ గోంగూర అన్నంలో కానీ, పులావ్లో కానీ, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు మటన్ తీసుకున్నాను. మటన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న ఈ మటన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ రుచి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలన్నమాట. ఈ మటన్ ముక్కలకి చక్కగా ఉప్పు, కారం, పసుపు అంతా కూడా చక్కగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న ఈ మటన్ పీసెస్ని మినిమం 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. మటన్ చక్కగా మ్యారినేట్ అయ్యేలోగా ఇప్పుడు మనం గోంగూరను తీసుకోవాలి. చిన్న కట్లయితే 2 తీసుకోవాలి. పెద్ద కట్లయితే 1 తీసుకుంటే సరిపోతుంది. వీటిని చక్కగా కాడల నుంచి సపరేట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను గుప్పెల్లో చూపిస్తున్నాను చూడండి. 2 గుప్పెళ్ళు అయితే సరిపోతుందన్నమాట. ఎర్ర గోంగూర తీసుకుంటే ఈ మటన్ గోంగూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే గోంగూరను శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మటన్ తీసుకోవాలి. ఈ మటన్ ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలంట. కుక్కర్లో వేసుకొని విజిలించుకున్నామంటే మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది, అలాగే మెత్తగా ఉడుకుతుంది అనమాట. అలాగే తక్కువ టైంలోనే మనం ఈ మటన్ గోంగూరని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మటన్ని కుక్కర్లోకి తీసుకున్నాం కదా. ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా మటన్ ముక్కలు ములిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ చక్కగా వాటర్లో మటన్ ముక్కలన్నీ ములిగేలాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని కుక్కర్ పైన విజిల్ పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికేలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 15 నుంచి 20 వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్కను యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 4-5 లవంగాలు, చిన్న స్టార్ పువ్వుని యాడ్ చేసుకోవాలి. వీటన్ని దోరగా వేయించుకోవాలి. ఈ మసాలాను యాడ్ చేసుకోవడం వల్ల మటన్ గోంగూర అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇలాగా చిన్న మంట పైన దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసి చక్కగా పౌడర్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. మటన్ గోంగూరలోకి పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. మీ కారం తగ్గినట్టుగా పచ్చిమిర్చికున్న ఘాటుని బట్టి తీసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి 2 టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలను కూడా చక్కగా మగ్గే వరకు ఇలాగా నూనెలోనే వేయించుకోవాలి. ఇలాగా చక్కగా టమాటోలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఏమీ లేకుండా కేవలం గోంగూరను మాత్రమే యాడ్ చేసుకోవాలి. గోంగూర మొదట్లో ఎక్కువగా కనిపించినా కూడా వేగ కొద్దీ దీని క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. చక్కగా గోంగూర చక్కగా మగ్గడానికని మనం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని గోంగూరని చక్కగా మగ్గించుకోవాలి. గోంగూర చక్కగా మగ్గిపోయింది. గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది చూసారా. ఇప్పుడు దగ్గరికి అయ్యే వరకు ఇలాగ గోంగూరని ఉడికించుకోవాలి. గోంగూర అయితే చక్కగా దగ్గరికి మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ గోంగూర వేడి మీద ఉండగానే పప్పు గుత్తితో ఎనుపుకోవచ్చు, లేదంటే రోట్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 3-4 విజిల్స్ వేయించుకున్న తర్వాత ప్రెషర్ అంతా దిగిపోయిన తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసుకున్నాను. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ముక్క అయితే చక్కగా ఉడికిపోయింది. మెత్తగా ఉడికితేనే గోంగూరలో ఉన్న పులుపుతనం చక్కగా మటన్లోకి చేరుతుంది అనమాట, లేదంటే మటన్ గట్టిగా ఉంటుంది. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. వీటిపైన ఉన్న పొట్టంతా తీసేసి చక్కగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిని కాస్త దూరగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని చక్కగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గటానికి ఇందులోని మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలని ఒకసారి చక్కగా కలిపేసుకొని దగ్గరికి మగ్గే వరకు ఇలాగ వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకుని 2 రెమ్మల వరకు యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ కరివేపాకును కూడా ఆయిల్లో వేయించుకోవాలి. ఇలాగ చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం
2 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఫ్లేవర్గా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కున్న పచ్చివాసన అంతా పోయే వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా చక్కగా ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కేవలం మటన్ ముక్కలు మాత్రమే యాడ్ చేసుకోవాలి. వాటర్ని తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట. ముందు మటన్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ మటన్ ముక్కలను కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మటన్ ముక్కలకి ఉన్న పచ్చివాసన పోయి మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులోకి మనం మటన్ ఉడికించుకున్న వాటర్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కారం అని సరిపోయేలేదు చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. మటన్ ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా, గోంగూరని అయితే ఇలాగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గోంగూర ముద్దని మనం ఉడుకుతున్న మటన్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. మటన్ గ్రేవీ ఉండేలా చూసుకోవాలి. ఈ మటన్ గ్రేవీలోకి మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న గోంగూర ముద్దని యాడ్ చేసుకున్నామంటే చక్కగా గోంగూర ముద్ద ఈ మటన్ గ్రేవీలో కలిసిపోతుందన్నమాట. మధ్యలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా ముందుగానే వాటర్ని యాడ్ చేసుకొని మటన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ గ్రేవీలోని ఈ గోంగూరని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలన్నమాట. 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మటన్ గ్రేవీ దగ్గరికి అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలా పొడి అంతా కూడా చక్కగా ఈ మటన్ గోంగూరలో కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా మగ్గించుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో దాని తగ్గట్టుగా మనం దగ్గరికి చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని గ్రేవీ దగ్గర పడిందల్లా చెక్ చేసుకోవాలి. ఆయిల్ అయితే చక్కగా పైకి తేలుతుంది కదా, అంటే ఈ మటన్ గోంగూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిపైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఎమ్మి మటన్ గోంగూర రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత చక్కగా ఉందో. నాకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుందని ఈ కన్సిస్టెన్సీలో నేను దించేసుకుంటున్నాను. మీకు కొంచెం దగ్గరగా చేసుకోవాలనుకుంటే కూడా ఇంకొంచెం సేపు మీరు దగ్గరగా ఉడికించుకోవచ్చు. ఇప్పుడైతే కొత్తిమీర జల్లేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ పై నుంచి పక్క దించేసుకొని వేరే బౌల్లోకి ఈ మటన్ గోంగూరని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ మటన్ గోంగూరని వండిన వెంటనే తినేదానికంటే 1 గంట తర్వాత ఆగి తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ మటన్ ముక్కల్లోకి గోంగూర యొక్క పులుపు అలాగే కారం ఉప్పు అన్నీ కూడా చక్కగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. స్టెప్ బై స్టెప్ ఈ విధంగా ప్రాసెస్లో చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. మళ్ళీ ఇలాగే తయారు చేసుకోవాలనుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా గ్రేవీ అనేది దగ్గర పడింది. తక్కువ మసాలాలతో ఎంతో టేస్టీగా ఈ మటన్ గోంగూరని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను తయారు చేసిన ఈ మటన్ గోంగూర మీకు ఎలా అనిపించిందని నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తుండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.